నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ విజయ. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారీ ఎండి యునాని వైద్యులు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్. నమస్కారం. డాక్టర్, ఈ మధ్య కాలంలో మగవాళ్ళలో సెక్సువల్ డ్యూరేషన్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే పాపం కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా విడిపోవడం లాంటిది, లేదంటే ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. అసలు ఈ సెక్సువల్ డ్యూరేషన్ తగ్గిపోవడానికి కారణం ఏంటి? దానికి ఏమైనా మీ యునానీలో ట్రీట్మెంట్ ఉందా? హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారీ ఎండి యునాని. ఇది చాలా మంచి క్వశ్చన్ అమ్మా. చాలామంది ఈ మధ్యకాలంలో మా దగ్గర లేడీస్ మెసేజ్లు కూడా వస్తాయి. సార్, నా పెళ్ళై 20 సంవత్సరాలు, నా పెళ్ళై 3 సంవత్సరాలు, నా పెళ్ళై 15 సంవత్సరాలు, నాకు సెక్స్లో సాటిస్ఫాక్షన్ లేదు, మా ఆయన సెక్స్ చేస్తే ఉండట్లేదు, 6 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, మాకు మెసేజ్లు వస్తాయి, సెక్స్లో సాటిస్ఫాక్షన్ లేదు. అంటే సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి? వాళ్ళు భావి ప్రాప్తి చెందే వరకు వీళ్ళు సెక్స్ చేయట్లేదు, దానికి అర్థం. భావి ప్రాప్తి అంటే వాళ్ళకి ఆర్గజం కలగాలి. ఇప్పుడు మగాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు మగాళ్ళు ఇక్కడ మహిళలకు తేడా ఏంటంటే, మగవాడికి సెక్స్ ఎక్సైట్మెంట్ తొందరగా వస్తుంది, సెక్జువల్ ఎక్సైట్మెంట్ తొందరగా రెడీ అవుతాడు, తొందరగా అంగం స్తంభిస్తుంది, పాట రాగానే 4 పిల్లర్ లాంటిది ఏం చేయడు, డైరెక్ట్గా అంగం పెనిట్రేట్ చేస్తాడు, సెక్స్ చేయడం మొదలు పెడతాడు, వీరం తొందరగా వెళ్ళిపోతుంది, ఆమెకి ఇంకా మూడే రాదు, తను ముగించుకుంటాడు. ఇక్కడ సమస్య వచ్చి పడింది. చాలామంది మా ఆయన సార్ 4 పిల్లర్ చేయడం, ముద్దు ముచ్చడు చేయడం, ఏం చేయడం, రాగానే నాకు మూడే రాదు, స్టార్ట్ అయిపోతాడు, నేను ఇంకా మూడులో వస్తున్నప్పుడు నాకు వీర్యం, మా ఆయన వీర్యం తొందరగా వెళ్ళిపోయి నేను ఇంకా స్టార్ట్ అవ్వను, ఆయన ముగించుకుంటాడు అనేది తరచుగా మెసేజ్లు కాదు, మా దగ్గర పట్టుకొస్తున్నాను ఈ మధ్యకాలంలో. హస్బెండ్కి పట్టుకొస్తారు మా దగ్గర. డైలీ ఒక 7-8 జతలు 10 జతలు కూడా రావచ్చు. భార్యలు భర్తలు పట్టుకురావటం, సార్ మేము మా ఆయనతో సుఖంగా లేను, మా దగ్గర కోట్లలో ఆస్తి ఉంది, నేను సంపాదిస్తున్నాను, మా ఆయన కూడా సంపాదిస్తున్నాను, కానీ పడక సుఖం లేదు, శారీరకంగా ఫిజికల్ రిలేషన్స్ మా మధ్య లేవు, ఒకే చోట పడుకున్నా ఒకే చోట ఇంట్లో ఉన్నా కూడా మాకు ఫిజికల్ రిలేషన్ ఈ మధ్యకాలంలో ఉండట్లేదు. ఇప్పుడు నా మీద మా ఆయన కోరికలు తగ్గాయా, మోజు తగ్గిందా, లేకుంటే ఆయనకు వేరే అలవాట్లు ఏమైనా ఉన్నాయా అని, అంగస్తంభన సమస్య ఏమైనా ఉందా, మీరు కొంచెం అడగండి సార్ ఏకాంతంలో, తర్వాత నేను వస్తాను, మాకిద్దరు కౌన్సిలింగ్ ఇవ్వండి సార్, మా మధ్య ఆయన ఉండదు తగ్గింది. కొన్ని జతలు ఎలా వస్తాయంటే, మా ఆయన సెక్స్ చేస్తాడు సార్, కానీ నాకు సుఖపడేంత సేపు చెయ్యలేడు, ఆయన అంగస్తంభనం అంతసేపు ఉండదు. ఇక్కడ గొడవ ఏంటంటే, పొద్దున్న లేదు సాయంత్రం, కొందరికి అంగస్తంభనం లేదు, కొందరికి ఉన్న మన పార్ట్నర్కు సుఖపట్టేంత సేపు సెక్స్ చేసే అంత సామర్థ్యం లేదు. ఓకే, ఈ 2 కేసులు ఇలా ఉన్నాయి మా దగ్గర. ఇక్కడ అంగస్తంభన సమస్యకు ఇప్పుడు కొందరికి యోనిలో అంగం పెట్టంగానే వీరం వెళ్ళకుండా ఒకవేళ అంగం మెత్తబడిపోయింది అనుకోండి, దానికి ఈడీ అంటారు, టైప్ 2 ఈడీ. దీనికి వీనోజెనిక్ ఈడీ కూడా అంటారు. అంగం స్తంభన బాగానే ఉంటుంది, కానీ లోపల పెట్టాక 2 స్ట్రోక్లకే వీరం వెళ్ళకుండానే అంగం మెత్తబడిపోవడం జరుగుతుంది, దానికి టైప్ 2 ఈడీ అంటారు. కొందరికి ఏమవుతుందంటే, పెట్టంగానే 2-3 సెకండ్లకే వీరం తొందర బయటికి వచ్చేస్తుంది, అది శీఘ్రస్ఖలన సమస్య. ఇక్కడ శీఘ్రస్ఖలన సమస్యకు ఎన్నోసార్లు ఎన్నో వేల వీడియోస్ ఉన్నాయి దీని మీద. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మనకు ఇప్పుడు యూరిన్ వస్తుంది అనుకోండి, ఇప్పుడు నాకే ఇక్కడ యూరిన్ వస్తుంటే ఏం చేస్తాను, ఆపుకుంటాను కదా, ఇంకా ఎవరికైనా యూరిన్ వస్తే ఆపుకుంటారు కదా, ఇది వచ్చిన ఆపుకుంటారు కదా. మన సెక్స్, ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ జనాలకు అర్థం కావాలి. ఇది ఇప్పుడు సెక్స్ చేస్తున్నప్పుడు నాకు ఇష్టం లేకుండా, నాకు ప్రేమం లేకుండా నా వీర్యం బయటికి వెళ్ళిపోతుంది తొందరగా, నేను ఆపుకోలేకపోతున్నాను. ఇది యూరిన్ ఆపుకున్నాను, మలం ఆపుకుంటున్నాను నేను, కానీ సెక్స్ చేసేటప్పుడు నా వీర్యం తొందరగా తన్నుకుంటూ బయటకు వస్తున్నప్పుడు, శీఘ్రస్ఖలనం జరుగుతున్నప్పుడు నేను ఆపుకోలేంత శక్తి నాకు బాడీలో లేదంటే నా బాడీలో ఏదో లోపం ఉన్నట్టే. ఆ లోపం ఏంటంటే, ఇక్కడ కొంచెం తెలుసుకో, కొంచెం డీప్లో వెళ్తాను దీన్ని. ఇక్కడ మనం టీనేజ్ 13 to 19, దీనికి టీనేజ్ అంటారు. ఇక్కడ ఒక పాప పెద్ద మనిషి అవుతుంది, ఆమెకి మెన్సెస్ రావడం మొదలవుతాయి. ఒక బాబు పెద్ద మనిషి అవుతాడు, వాడికి వీర్యం ఎప్పుడు రాంది వీర్యం బయటికి రావడం జరుగుతుంటుంది. ఇక్కడ బాబుకి ఏమవుతుంది, ప్రాస్టేట్ గ్లాండ్ యాక్టివ్ అయిపోతుంది, వాడికి వీర్యం వస్తుంది, ఈమెకు మెన్సెస్ వస్తాయి. ఇప్పుడు బాబు ఇక్కడ ఏం చేస్తాడు,
కొందరు ఫ్రెండ్స్ నేర్పించడం వల్ల, లేకుంటే ఈ ప్రభావం ఉంది కదా ఈ మధ్య ఫోన్ వీడియోస్ ప్రభావం వల్ల దేంట్లో హస్తప్రయోగం అనేది నేర్చుకుంటాడు. తెలిసి తెలియని వయసులో హస్తప్రయోగం చేసుకోవడం వల్ల ఎవరైనా వస్తున్నారా, ఎవరైనా చూస్తున్నారా, ఏకాంతంలో కూర్చొని హస్తప్రయోగం చేసుకొని తొందరగా వీర్యం బయటికి తీసే అలవాటు బ్రెయిన్కి వేసేసుకుంటాడు. ఓకే. బ్రెయిన్లో దేవుడు దానికన్నా ముందే ఒక నార్మల్ సెక్స్ టైం పెట్టాడు. ఆ టైంకు మనమే తగ్గించుకొని తొందరగా వీర్యం బయటికి తీసుకోవడం వల్ల దేనికి కండిషన్ రిఫ్లెక్స్ అంటారు. ఓకే. డిశ్చార్జ్ థ్రెషోల్డ్ అని దేవుడు ఒక టైం పెట్టాడు. మనం ఎంతసేపులో డిశ్చార్జ్ అవ్వాలి అంతసేపులో అవుతుంది. హస్తప్రయోగం చేసే వాడికి కండిషన్ రిఫ్లెక్స్ అనే సమస్య ఉంటుంది. వాడికి ఎప్పుడు తొందరగా వెళ్ళి ఒక క్లాక్ మన బ్రెయిన్లో సెక్స్ సెంటర్లో కెమికల్ తగ్గిపోతుంది. సిరోటోనిన్ అనే కెమికల్ తగ్గిపోవటం వల్ల అంగం వైపు వచ్చే నరాలు, కండరాలు, జననాంగాలు పక్కన ఉన్న కండరాలు, పెల్విక్ ఫ్లోర్స్ కండరాలు వీక్ అయిపోవటం వల్ల, అక్కడ నరాలు వీక్ అయిపోవటం వల్ల ఆ వీర్యం బయటికి వెళ్ళినప్పుడు ఆపుకోలేకపోతాడు. ఓకే. ఆ శక్తి ఆపుకునే శక్తి ఉండదు. రెండోది ఏంటంటే అంగం ముందు భాగం చాలా సెన్సిటివ్గా మారుతుంది. ఇక్కడ సబ్స్టెన్స్ పి అనే కెమికల్ కూడుతుంది. నరాల మధ్య సెక్స్ సెంటర్ మధ్య సిరోటోనిన్ అనే కెమికల్ తగ్గిపోవటం వల్ల ఆ బయటికి వీర్యం ఎప్పుడు బయటికి వెళ్తుందో అది ఆపుకోలేని, అంటే బలహీనుడుగా మారతాడు ఒక మగవాడు. ఆపుకున్నంత శక్తి తనలో లేకపోవటం వల్ల అక్కడ శీఘ్రస్ఖలన సమస్య, సెక్స్లో డ్యూరేషన్ తగ్గిపోతుంది. అప్పుడు మగాడికి ఆమెకి ఇంకా కావాల్సింది ఉంటుంది సెక్స్, కానీ ఇతను చేయలేకపోతాడు. ఎందుకంటే శక్తి సామర్థ్యం తగ్గిపోయింది. కొన్ని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయాయి కాబట్టి ఆ సమస్య తనకు వచ్చింది. ఓకే. ఆ హార్మోన్స్ ఎందుకు లోపించాయి, ఇంబ్యాలెన్స్ అయ్యాయి అంటే గతంలో చేసిన తప్పులు, హస్తప్రయోగము, దానివల్లే సెక్స్లో సామర్థ్యం, టైమింగ్ రెండు తగ్గాయి. ఇప్పుడు చాలామంది మా దగ్గర మహిళలు వస్తారు, సార్ మా ఆయన 10 సార్లు కలిసిన, 8 సార్లు కలిసిన, ఒకసారి 2 సార్లు నేను సుఖపడతాను, 9 సార్లు 8 సార్లు 7 సార్లు ఆయనే తొందరగా ముగించుకొని వెళ్ళిపోతారు సార్. చాలామంది మా దగ్గర మగాళ్ళు వచ్చే మాట ఏమని చెప్తారు, నా దగ్గర రాకు, నువ్వు వచ్చి మూడంతా పాడు చేస్తావు, సెక్స్ చేయవు, పాడు చేయవు, వస్తావు, తొందరగా ముగించుకుంటావు, వెళ్ళిపోతావు అని వాళ్ళ భార్యల డైలాగ్ మాటికి మేము వినే డైలాగ్ ఇదే. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు కూడా శరీరం ఉంది, అంగం ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి. టైమింగ్ లేదంటే వాళ్ళు ఉన్న టైమింగ్ పాడు చేసుకున్నారు. 2500 మహిళల మీద ఒక ఇండియన్ స్టడీ జరిగింది. 2500 ఒక స్టడీలో అడిగారు, మీకు ఎంత టైం పడితే మీకు సుఖపడతారు అంటే 2500 మంది మహిళలకు అడిగితే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, 20 నుంచి 25 మినిట్స్ మాకు ఆర్గజం పొందడానికి టైం తగులుతుంది అంటాడు. అంతసేపు మగవాడు యోనిలో ఉండగలుగుతాడా, ఉండలేడు. దానికి సెక్స్కి 3 భాగాల్లో పంచాను. ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నో వీడియోలో చెప్పాను. ముద్దు ముచ్చట 4 ప్లే బాగా చేయండి. రెండోది ఇన్ ప్లే, యోనిలో అంగం పెట్టి నెమ్మదిగా రబ్ చేయండి, స్ట్రోక్లు ఇవ్వండి. మూడోది ఒకవేళ తొందరగా అయిపోయినా మీకు అలాగే ఉండి కెలైటోరిస్ అని పైన వల్వా ముందు భాగం వల్వాను రబ్ చేయండి, పైన ఉండే మీరు అంగాన్ని లోబడి పెట్టి రబ్ చేయండి, పైన ఉండే వాళ్ళు సుఖపడతారు. అయినా మీకు సమస్య ఇలాగే ఉంది, మీరు బాధపడుతున్నారనుకోండి, శీఘ్రస్ఖలన సమస్యతో వీళ్ళు బాధపడుతున్నారనుకోండి, మా దగ్గర అండి మళ్ళీ మీ సెక్జువల్ డ్యూరేషన్, టైమింగ్ 2 పెంచుకోవచ్చు. ఓకే. కొందరు ఏంటంటే ఈ ముందు భాగం డెల్టా ఆల్ఫా అని ఇక్కడ ముందు గ్లాన్స్లో ఇక్కడ ఫైబర్స్ ఉంటాయి. ఎంత హస్తప్రయోగం చేస్తారంటే కొందరైతే 5-6 సార్లు డైలీ చేసుకోవడం వల్ల ఇక్కడ ఫైబర్స్ కూడా డెవలప్ కావు. వాళ్ళకి సమస్య పోనే పోదు, ఈ శీఘ్రస్ఖలన సమస్య పోదు. కొందరికి అట్టపాటు చేసుకుంటారు. కొందరు అతిగా హస్తప్రయోగం చేయడం వల్ల జరిగే నష్టం ఏంటంటే ఇక్కడ అంగం ముందు భాగంలో ఉన్న ఫైబర్స్ డెవలప్ కాక శీఘ్రస్ఖలన సమస్య అస్సలు పోనే పోదు, చచ్చే వరకు అంతపాటు చేసుకుంటారు హస్తప్రయోగం చేసే అంగానికి. హస్తప్రయోగం అనేది వెరీ డేంజర్ కాబట్టి చెప్తున్నా. దేవుడు హస్తానికి అంగానికి ఎక్కడ మ్యాచ్ చేయలేదు, పెట్టలేదు, మనం చేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు జీవితం. నా కింద ట్రోలింగ్ చేసి నాకేం కాదమ్మా, నేను సత్యం చెప్తున్నాను, మీ లైఫ్లో పాడు చేసుకోవద్దు. విన్నారు కదండి, మీకు ఇట్లాంటి సమస్య ఉంటే నాకు సంప్రదించండి. మీరు శీఘ్రస్ఖలన సమస్య, ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్ సమస్యతో శాశ్వతంగా బయటపడవచ్చు. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ డాక్టర్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.